ఇక్కడ మాది లోలబండ తండ శివంల మండలం సూర్యాపేట డిస్టిక్. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టింది. దానిపైన ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ఇప్పుడు 6 గ్యారెంటీలు అంటే ప్రజలకు గ్యారెంటీలు చాలా బాగా పనిచేస్తున్నారు. వాళ్ళకు మంచి అవసరాల విషయాలు కానీ ఏ విషయాలనైనా చాలా ఉపయోగకరంగా ఉన్నది. అయితే 6 గ్యారెంటీలో మొదటిది ఉచిత మహిళల బస్. ఏ విధంగా ఉంది? మహిళలు ఏమంటున్నారు? మహిళలు అంటే వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉంది వాళ్ళకి. అది ఎక్కడికి పోయినా వాళ్ళు ఎంత సంతోషంగా వెళ్తున్నారంటే, ఇప్పుడు ఇంటి వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది లేడీస్కి ఎంత ప్రశాంతంగా వెళ్ళిపోతున్నారు. మొన్న ప్రజాపాలన పెట్టి ప్రజల స్పందన ఏ విధంగా ఉన్నది? దీని మీద ఎక్కువ దరఖాస్తులు వచ్చినాయి. దరఖాస్తులు అంటే ఎక్కువ రేషన్ కార్డులకు ప్రిఫరెన్స్ ఉంది. రేషన్ కార్డులు ఇప్పుడు దాదాపు పాత ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఒక్క మనిషికి కూడా రేషన్ కార్డు లేకపోయాయి. ఇప్పుడు ప్రజెంట్ మన ప్రజాపాలనలో ఎక్కువ రేషన్ కార్డులకే వచ్చింది ప్రిఫరెన్స్ దరఖాస్తు. అయితే మీ గ్రామంలో బీఆర్ఎస్ పనులు ఏ విధంగా డెవలప్ అయింది? మా గ్రామంలో బీఆర్ఎస్ తరఫున అయితే డెవలప్మెంట్లు అంటే చాలా తక్కువ జరిగినాయండి. ఇప్పుడు వాళ్ళ స్వార్థానికి చూసుకురు కానీ డెవలప్మెంట్ విషయంలో అయితే ఏదానికి పట్టించుకోలేదు. ఈ గ్రామానికి కావాల్సినటువంటి మంచి నీళ్ళు, విజయం ద్వారా నీళ్ళు వస్తున్నాయా? వస్తాయి, ఎప్పుడో ఒకసారి వస్తాయి. అది వచ్చింది తెలియదు, రాని తెలియదు ఇక మనకు. అయితే బీఆర్ఎస్ పనులు మీ గ్రామానికి అంటే బీఆర్ఎస్ పనులు పెట్టినటువంటి స్కీములు అంటే పథకాలు ఏ విధంగా అందినాయి? స్కీమ్ ఇట్లయితే ఏమి ఇక్కడ పని చేయలేదు సార్. మొత్తం స్కామ్లే ఎక్కువ జరిగినాయి. స్కీమ్లు అయితే ఏం జరగలేదు. గ్రామంలో ప్రధాన సమస్యలు ఏమున్నాయి అంటే వస్తుంటే కనీసం రోడ్డు కూడా సరిగా లేదు. ఎందుకు వేయించుకోలేకపోయింది? రోడ్లు అంటే ఇప్పుడు వాళ్ళకి అవసరాలు తగినట్టు చేసుకోరు అంతేగాని ఇప్పుడు నీళ్ళు అయితే ప్రజెంట్ ఇప్పుడు మా ఇంట్లో కూడా నీళ్ళు లేవు. ఊళ్ళో చాలా మంది నీళ్ళు లేవు. మేమైతే ఇంటి దగ్గర పొలం అనేసి నీళ్లు మేము వాడుకుంటున్నాం. అవి ఊళ్ళో అయితే అక్కడ వేరే ఊర్లో చెరువులో, మా ఊళ్ళో కాదు, అక్కడ బోర్ వేపించి తీసుకొచ్చినా కూడా సగం ఊరికి కూడా అందవాయి. ఎన్నిసార్లు వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చినా కూడా అది వాళ్ళు స్పందించలేదు. అట్లాగనే ఇంత ముందుకు మా బీఆర్ఎస్ పాలనలో రైతు బంధు సకాలంలో వచ్చినాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రైతు బంధు లేదని చెప్పేసి చాలా ఆరోపణలు వస్తాయి. దాని మీద ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? రైతులు ఏమంటున్నారు? లేదండి, అది వస్తాయి, బరాబర్ డబ్బులు వస్తాయి, వచ్చినాయి కూడా. కాకపోతే కొద్ది టైం పడ్డది. ఇప్పుడు అదేమైందంటే కొత్త ప్రభుత్వం అన్ని చూసుకోవాలి కదా, టైం పడ్డది కొద్దిగా, అంతేగాని డబ్బులు అందరికి అందినాయి. అందలేదంటూ కానీ అందరికి అందినాయి, డబ్బులు వచ్చినాయి. అట్లాగనే మీకు బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అంటే మీ యొక్క లంబడి వాళ్ళకు ఎలాంటి స్కీమ్ ఏమైనా పెట్టిరా? అంటే ప్రత్యేకంగా అంటూ మాకేం స్కీమ్లు అంటే ఏం పెట్టలేదండి. స్కీమ్లు మాకు ఎలాంటి స్కీమ్లు పెట్టలేదు, ఏది వర్తించలేదు మాకు. అయితే గత కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పాలనలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి మీ గ్రామానికి? ఒక్క ఇల్లు కాదుగా, గుడిసె కూడా వేయలేదండి, రేకుల షెడ్ కూడా లేదు. అన్ని ఇందిరమ్మ ఇండ్లే ఉన్నాయి ఊళ్ళో. ఇప్పుడు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఇందిరమ్మ ఇండ్లు? ఒక 30-40 దాకా ఉన్నాయండి అవే. అయితే బీఆర్ఎస్ పనులకు కాంగ్రెస్ పనులకు తేడా అయింది. బీఆర్ఎస్ దొరల పాలన, ఇంతసేపటికి వాళ్ళదే నడిపించుకుంటారు. ఏదో ప్రజల పాలన, ఇంతసేపు ప్రజలు చెప్పేదే నడుస్తుంది ఇక్కడ. అయితే జోడో యాత్రలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేసినప్పుడు మీరు యువకులకు ఎలాంటి ఉత్సాహాన్ని నింపిండు? అంటే పార్టీ ఏ విధంగా బలపడింది ఆ జోడో యాత్ర వల్ల? జోడో యాత్ర వల్ల రాహుల్ గాంధీది ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మంది యువకులు కొత్త ఉత్సాహాన్ని పొంగించుకున్నారండి చాలా వరకు. అయితే రుణమాఫీ కాలేదు, ప్లస్ 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పేసి సీఎం మాట ఇచ్చిందని చెప్పేసి ప్రతిపక్షాలు ఉంటున్నాయి. దానిపైన రైతులు ఏ విధంగా స్పందిస్తారు? రైతులకు చేస్తా అంటే సంతోషమే కదండి, చేస్తామని అంటారు, ప్రభుత్వంగా చేస్తామని అంటున్నారు. నిన్న జరిగినటువంటి బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ వచ్చి మేము 9 ఏళ్లలో
కరెంటు కానీ రైతు నీళ్లు కానీ మంచిగా అందించడం కాంగ్రెస్ పాలనలో రావడం వలన ఏమీ ఇవ్వలేకపోతుంది అని చెప్పేసి చెప్తుండే. దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు ఆయన మంచిగా ఉంటే ఇప్పుడు ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ అట్లా కానీ అవసరం లేదండి. అది ఇప్పుడు ఆయనే కదా చేపించింది. ఆయన చేపించినప్పుడు దగ్గరుండి చూసుకుంటే ఇంత కాకపోవు కదా. అది కావడం వల్ల మేడిగడ్డ ఇది కావడం వల్ల కుంగిపోవడం వల్ల ప్రజెంట్ ఇప్పుడు మన నీళ్లు రాకపోవడం వల్ల రైతులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు యాసంగి మన వానాకాలం టైంలో కాలువకు అవసరానికి మించి ఎలక్షన్ టైం కాబట్టి అవసరానికి మించి నీళ్ళు వదిలిపెట్టిరండి. ఆ నీళ్ళన్నీ అప్పుడు వేస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు స్టోరేజ్ లేవు. ఇప్పుడు రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ రోజు ఆయన పేరు నిలుపుకోవడానికి ఆయన చేసుకుంది, కానీ ఈరోజు రైతులు ఇబ్బంది పడుతుంటే మళ్ళీ పుల్లలు పెడుతున్నారు. నీళ్లు లేకపోవడానికి కారణం ఆయనే. ఉన్న స్టోరేజ్ మొత్తం అయిపోయేసింది అప్పుడే. ఇప్పుడు నీళ్ళు లేవంటే ఎందుకు ఇస్తలేదు అంటుండ్రు. అయితే ఇక్కడ ఎమ్మెల్యే దామోదర్ రెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం అంటే బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ కాబట్టి వాళ్ళు ఏం చేసిరంటే డబ్బులు బాగా పంచిరండి. ఒక్కటే ఓటుకు వచ్చేసి 5 నుంచి 10,000 దాకా పంచిర్రు. ఇప్పుడు మేమేమో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారం లేదు, మాకు మద్దతు కూడా సరిగా లేదు ఇక్కడ. దానివల్ల కొద్దిగా ఇబ్బంది అయింది మాకు. అంతేగాని వాళ్ళు డబ్బులు పంచడం వల్లనే ఇది జరిగింది. రానున్న పార్లమెంట్ ఎలక్షన్ లో మీ గ్రామస్తులకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? మేము ఇస్తామండి. ఇప్పుడు లాస్ట్ టైం మా ఒక్క పోలింగ్ నుంచే మాకెంత మా గ్రామ పంచాయతీ నుంచి 300 ఓట్లు ఉన్నాయండి. 300 ఓట్లల్లో 160 ఓట్లు పోల్ అయింది మా కాంగ్రెస్ కి. అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మీ గ్రామం నుంచి ఎంత లీడ్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి? కాంగ్రెస్ పార్టీకి ఓన్లీ మా గ్రామ పంచాయతీ సింగిల్ 300 ఓట్లు అండి. చిన్న గ్రామ పంచాయతీ మాది. చిన్న గ్రామ పంచాయతీ సగం ఓట్లు మేము మా గ్రామ పంచాయతీ నుంచి కార్యకర్తలు 4 గట్టిగా ఉన్నది. 4 160 ఓట్లు మేము తెచ్చినాం ఓన్లీ మా గ్రామ పంచాయతీ నుంచి. గత సర్పంచ్ పాలన ఏ విధంగా ఉంది మీ గ్రామంలో? గత సర్పంచ్ పాలన అంటే అది చెప్పాల్సిన అవసరం లేదండి. చెప్పినా అంత ఇది ఉండదు, అంత దరిద్రంగా ఉంది అది. అంటే మనం పని చేసిండా చేయలేదా? ఏం చేయలేదండి. ఇప్పుడు ఆయన సొంత కార్యక్రమాలే చేసుకుంది తప్ప గ్రామానికి సంబంధించిన పని అయితే ఏం చేయలేదు. అంటే సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ అస్తవ్యస్తంగా ఉంది. అసలు ఎందుకు చేయలేకపోయినా? అధికార పార్టీలు ఉండే కదా ఆయన గెలిచింది. అధికార పార్టీ నుంచే ఉన్నా కానీ ఆయనకు లేదు ఫైనాన్షియల్ గా. ఏదో ఆయన లక్కులు అయింది అది సర్పంచ్. వేరేటోళ్ళు అయ్యేది ఉండే కానీ ఆయన అయిండు. ఎలాంటి నిధులు తీసుకురాలేదా? నిధులు ఎలాంటి నిధులు తేలేదండి. ఆయన ఫస్ట్ ఫైనాన్షియల్ గా లేదు. నిధులు వచ్చినా కూడా ఫస్ట్ ఆయన పెట్టుకోవాలి కదా. అంటే ఇప్పుడు ఎవరైనా కేసీఆర్ అనుకుంటే బంగారు తెలంగాణ తెచ్చిన మన అంత ముందుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు కూడా ప్రతి గ్రామానికి మేము కావాల్సిన సీసీ రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ ఎక్కడ కూడా ఎలాంటిది కూడా లేదు, 90% కంప్లీట్ చేసిన చెప్పాను కదా. అవునండి. ఇప్పుడు కేసీఆర్ గారు ఫస్ట్ చేయండి అని డబ్బులు అయితే ఇవ్వరు కదండి. ఫైనాన్షియల్ గా అక్కడ గ్రామం నుంచి ఉండాలి కదా. ఇప్పుడు మాకు ఎవరు గ్రామం నుంచి ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ తరఫున ఫైనాన్షియల్ గా లేరు, వాళ్ళు చేయలేకపోయారు. దానివల్ల మాకు ఎలాంటి అభివృద్ధి కూడా జరగలేదు. అట్లాగనే ధరణి వల్ల రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? ధరణి వల్ల ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయండి. మా పట్టా భూములు అడ్డగోలుగా చేయించుకున్నారు, చాలా మంది ఉన్న పట్టాలు మార్పించుకున్నారు. అట్లా చాలా ఇబ్బందులు అయినాయి మాకు. అయితే రానున్న పార్లమెంట్ అండ్ సర్పంచ్ ఎన్నికల్లో ఈ ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్న 6 గ్యారంటీలు చెప్పి ప్రజలను మేము ముందు తీసుకెళ్తాము. అట్లాగనే రానున్న సర్పంచ్ ఎలక్షన్ లో మీకు పార్టీ అధికారం ఇస్తే, అవకాశం ఇస్తే సర్పంచ్ చేస్తారా? చేస్తామండి, చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే మా గ్రామం తరఫున మాకు చాలా సపోర్ట్ ఉంది. అయితే మీ గ్రామంలో మీరు సర్పంచ్ గెలిస్తే ఏ విధంగా డెవలప్ చేస్తారు?
ఇప్పుడు మనది అధికార పార్టీ, మాకు ఫైనాన్షియల్గా కూడా చేసే అంత ఇది ఉంది, కానీ గ్రామాన్ని బరాబర్గా డెవలప్ చేస్తామండి. ఇప్పుడు ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. ఏమేమి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు మాకు వాటర్ లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ లేదు, డ్రైనేజీలు లేవు, ఇండ్ల ముందు నీళ్లు అయితే యాడికి స్టోరేజ్ అయి ఉన్నాయి. అవి సీసీ రోడ్లు అని లేవు, చాలా వరకు సీసీ రోడ్లు చేపియాలి. అవి ప్రతి ఒక్కటండి, అన్ని విషయాల్లో చేయాల్సిన అవసరం ఉంటుంది మా ఊళ్ళో.